'ఓజీ' మూవీ ట్రైలర్ చూశాను. యాక్చువల్లీ వాళ్ళే లీక్ చేశారనుకోండి ఆడియో ఫంక్షన్‌లో. క్లారిటీ లేకపోయినా చూస్తుంటే మాత్రం చాలా బాగా అనిపించింది. వీటన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే, మూవీ ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా పేలిపోద్ది. పేలిపోద్దంతే. తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌పై చాలా వరకు హైప్ ఆధారపడి ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేపాడంటే సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇంకోటి విలన్‌గా చెప్పాలంటే, విలన్ గురించి చెప్పాలంటే 'ఇమ్రాన్ హష్మి', 'ఓజీ' 'పవన్ కళ్యాణ్' వీళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు బాగున్నాయి అన్నట్టే అనిపిస్తున్నాయి. ఒకవేళ బాగుంటే మాత్రం వేరే లెవెల్ ఉంటే మాత్రం అసలు సినిమాని ఎవడు ఆపలేడు. ఓల్డ్ ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ట్రైలర్ బాగానే చూపించారు. ట్రైలర్‌లో అయితే ఓల్డ్ ముంబైని. కానీ చూడాలి ఎంత మాత్రం అది చూపించారు అన్నది. ఇవన్నీ ఏమైనా గానీ మొత్తానికి కథ మీద ఆధారపడి ఉంటుంది. లేదు కథ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ ఇష్టపడే పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ వేరే లెవెల్‌లో చూపించేశాడు. వేరే లెవెల్‌లో ఉంది గూడా. కాబట్టి ఫ్యాన్స్ అయితే కథ ఎలా ఉన్నా పండగైతే చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ అయితే వేరే లెవెల్‌లో ఉంది కాబట్టి. కలెక్షన్స్ విషయానికొస్తే గట్టిగా నార్త్‌లో పేలిందనుకో 1000,00,00,000 కన్ఫర్మ్. అదే సౌత్‌లో ఒక్కటే ఆడిందనుకో 500,00,00,000 ఖాయం. కథ తేలుస్తుంది ఏదైనప్పటికీ. కానీ ఫ్యాన్స్ మాత్రం పండగే. ఇంకో విషయం చెప్పాలంటే 'కటానా'తో కత్తితో ఏదో ఫైట్ ఉంది అని చెప్తన్నారు బాగానే ఉంది. మరి చూడాలి ఎంత మాత్రం ఉంటుంది, అది ఎలా పేలుతుంది అని. నా అభిప్రాయం ఏంటంటే అటు సైడు ఎంత పెద్ద విలన్ ఉన్నా, అటు సైడ్ ఎంత పెద్ద ఇమ్రాన్ హష్మి కాదు ఇంకొకరు ఎవరున్నా గూడా పవన్ కళ్యాణ్ కటానా పట్టుకొని కత్తిని పట్టుకొని నిలబడితే తన ఆరాన్ని బీట్ చేయడం చాలా కష్టం. చాలా కష్టం అంటే చాలా కష్టం. వీటన్నిటికంటే నాకు ముఖ్యంగా హైప్ ఇచ్చేది ఏంటంటే పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా ఇందులో ఉంటే సినిమాని ఎవడు ఆపలేడు. అసలు ఏమీ చేయలేరు. వేరే లెవెల్ ఆఫ్ ఉంటుంది సినిమా. చూద్దాం. 'ఓజాస్ గంభీర' తర్వాత 'ఓజాస్ అకీరానా' వెయిట్ చేసి చూద్దాం. వెయిట్ చేద్దాం.